వెదర్ అయితే చాలా చిల్ ఉన్నది, చిల్లింగ్ వెదర్, నాట్ టూ కోల్డ్ నాట్ వామ్. గుంతలు వస్తేనే పరిశాన్. సో మొత్తానికి కూడా ఒక విధంగా చూసుకుంటే మహారాష్ట్ర కూడా బాగానే రైడ్ చేసిన, మోర్ దెన్ 500 కిలోమీటర్స్ విత్ ఇన్ మహారాష్ట్రలో. అండ్ కర్ణాటక కూడా బాగానే రైడ్ చేస్తుండే, కర్ణాటక, తమిళనాడు, ఇప్పుడు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నెక్స్ట్ కవర్ అవుతుంది, హాఫ్ ఒరిస్సా నెక్స్ట్ రైడ్లో. కేరళ కంప్లీట్ నార్త్ టు సౌత్ కవర్ చేద్దామని డిసైడ్ అయినా. యాక్చువల్ మనం కొండ అటు సైడ్ పోవాలి ఇప్పుడు. సో మొత్తం చక్కగా ఇట్లా తిరుగుకుంటూ వస్తాం. ఇక్కడ కనిపిస్తుంది మ్యాప్. సో నైస్ వెదర్. సో ఈరోజు థర్స్డే 2nd డిసెంబర్. అండ్ మళ్ళీ నేను సండే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి బయలుదేరుతా. అంటే 2 days ఉంటే ఇక్కడ. ఈరోజు వదిలేస్తే చేసేయండి, ఇంకా అయిపోయినట్టే ఇది. ఓకే, టర్నింగ్ల హార్న్ కొట్టడమే బెటర్. నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకో గంట అయిందంటే చీకటి కూడా పడుతుంది. ఆల్రెడీ 4:58 టైము. సో ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే మనం అంబోలి ఘాట్ దాటుతాం. 45 minutes చూపిస్తుంది 25 కిలోమీటర్స్కి. అంటే యావరేజ్గా 30 to 35 స్పీడ్ పోతున్నాం ఈ రోడ్లో ఇప్పుడు. కొండ చూడ ఎంత హైట్ ఉందో. నైస్. వావ్. సో ముందు పోలీస్ చెక్ పోస్ట్ ఉంది, వాళ్ళని అడిగిన ఈ రోడ్ అయితే బైక్స్కి ఓకే అని చెప్పారు. ఇంకోటేమో అటు సైడ్ సావంతవాడి నుంచి ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ దీనికంటే బాగుంటుందంట. కానీ దిస్ ఈజ్ గుడ్ ఫర్ బైక్స్, నో ప్రాబ్లం. వావ్. ఆసమ్. ఏదో రెయిన్ ఫారెస్ట్లో పోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఫీలింగ్. ఆసమ్ ఉంది. సో ఈ ట్రిప్లో నాకు తెలిసినంత వరకు ఒక 1700 to 1800 కిలోమీటర్స్ కవర్ అవుతుంది. 25 అనుకున్నా, కానీ అట్లీస్ట్ 2000 కిలోమీటర్స్ చేయడానికి ట్రై చేస్తా. బట్ స్టిల్ ఇప్పుడు ఆల్రెడీ 900 కిలోమీటర్లు అయ్యింది. ఇంకొక 90 కిలోమీటర్స్ పోవాలి. సో ఈ రోజుకి యావరేజ్గా ఒక 1000 కిలోమీటర్స్ అయిపోతుంది. 1000 కాకుండా 950. అండ్ యాక్చువల్గా గోవా నుంచి హైదరాబాద్ అయితే వయా
రాయచూర్ ఆ రూట్లో అయితే 700 అట్లా వస్తుంది. సో అది కలిపి 1700. ఇంకా లోకల్కి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 100 కిలోమీటర్లు, అంటే ఒక 2000 కిలోమీటర్స్ టార్గెట్ పెట్టుకుంటా. 25 అనుకున్నా కానీ కొన్ని ప్లేసెస్ కవర్ చేయలే కదా, సో మైనస్ అయిపోతుంది 500 కిలోమీటర్స్. సో ఇదంతా మహారాష్ట్రనే. ఇది ఇక్కడ కొంచెం కొన్కన్ బెల్ట్ ఉంటుంది. కొన్కన్ పీపుల్ కూడా ఒక డిఫరెంట్ కల్చరే, యునీక్. ఒక 2-3 మినిట్స్ బ్యాక్ మస్తు అనిపించింది, ఇట్లా డౌన్ దిగి ఉమ్మని ఎక్కిన మీదకి. ఓకే, గుంతలు ఎక్కువ ఉన్నాయి. ఇది షార్టే కానీ టైం బా ఎంత ఎర్రగా ఉంది చూడండి, మట్టి ఇది నీళ్ళు. ఇది షార్టే కానీ టైం తీసుకుంటుంది. కొంత కూడా లోపల దగ్గర సుక్కనల్ల బండి వాడంటే అంతే ఇక గోవింద. యాక్చువల్గా నేను బయలుదేరినప్పుడు 6 వరకు రీచ్ అవుతా అని చూపించినుండే, కానీ ఇప్పుడు 7:40 చూపిస్తుంది. రీజన్ ఏంటంటే వర్షం వల్ల ఆగాల్సి వచ్చింది 3-4 ప్లేస్లలో. ఓ స్కిట్ అవుతుండే బండి. పక్క నుంచి ఏదో రివర్ ఉంది. ఐ థింక్ ఘాట్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏ కొడి మనం కొంచెం ముందు పోతే ఆ రివర్ కూడా కవర్ చేసుకుంటూ పోతాం, ప్యారలల్ టు రివర్. ఓకే, ఇది స్ట్రీమ్. వర్షం పడ్డది కదా. గాయత్రి ఫాల్స్ పోయినప్పుడు ఇట్లానే ఉంటారు రోడ్డు. చాలా కచ్చా ఉంది రోడ్డు. నాట్ గుడ్, వెరీ బ్యాడ్ రోడ్. ఐ థింక్ ఇది మళ్ళీ హైవే కాదు యాక్చువల్గా. ఈ రోడ్లో జనరల్ పబ్లిక్ రాదు. సో ఇంకా 85 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 85 కిలోమీటర్స్కి 2 hours 17 minutes చెప్తుంది. నేను వేసుకునే హెల్మెట్ కూడా కొంచెం వెయిట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు.
awesome weather, awesome view, సూపర్ బాబా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడ క్లౌడ్స్ పాసింగ్ త్రూ ది హిల్స్, గ్రీన్ హిల్స్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. అక్కడ డార్క్ ఉంది, అక్కడ బ్లూ స్కై అండ్ వైట్ క్లౌడ్స్, సన్ ఇస్ సెట్టింగ్ ఆన్ ది అదర్ సైడ్. బ్యూటిఫుల్. సో ముంగట మనకు రివర్ వస్తుంది నెక్స్ట్. ఈ లోకల్ వాళ్ళు కదా, వాళ్ళకి బాగా కంట్రోల్ ఉంటుంది బండి మీద మనతో కంపేర్ చేస్తే. ఎంతైనా వాళ్ళ రోడ్లు వాళ్ళ ఏరియా. సో ముంగట మనకి రివర్ స్ట్రీమ్ వస్తుంది, చూద్దాం. ఇంకా కొంచెం అయితే వచ్చేస్తుంది. సో నైస్ రూట్, డిఫరెంట్ రూట్లు వచ్చినాను నేను. సో ఐ థింక్ ఇక్కడ వ్యూ బాగుంటుంది. మన గుండాల వాటర్ ఫాల్స్ పోతే కూడా ఇట్లానే ఉంటుంది రూట్, మధ్యలో. వావ్, awesome. ఓకే, road construction under progress. సో నేషనల్ హైవే 66కి పోవాలంటే 9.6 కిలోమీటర్స్. సో కింద ఏదో రివర్ స్ట్రీమ్ ఉంది. ఎస్, ఓం నమ శివాయ. ఇదే రివర్ స్ట్రీమ్. సో NH66 ఎక్కేస్తే నాకు తెలిసినంత వరకు కొంచెం బిందాస్ అయిపోతుంది మనకి. సో రోడ్ బాగుంటుంది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది. సో ఇంకా 81 కిలోమీటర్స్ పోవాలి. నేను రైడ్ చేసిన రైడ్లలో వర్స్ట్ రోడ్స్ ఇవే. అసలు ఛత్తీస్గఢ్లో కూడా ఇంత దారుణమైన రోడ్స్ లేకుండే.
వావ్, ఫుల్ బ్రైట్ సన్. మొత్తానికి మన సూర్య భగవాన్ని ఫస్ట్ టైం చూస్తాను ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. చూడండి గ్రాస్ ల్యాండ్, ఈ లైటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, ఒక ఫోటో దిగుదాం ఇక్కడ. అమ్మా, ఒక ఫోటో దిగుదాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో మనకి ఇంకొక 2 hours పడుతుంది వాస్కో డి గామా రీచ్ కావడానికి. పనాజీకి పోతలేను, పనాజీ నుంచి ఇంకో 1 hour డ్రైవ్ ముంగట్టుకుంది లాపాజ్ హోటల్. సో ఇక్కడ సన్సెట్ చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్ రోడ్ అయితే చాలా గలీజ్గా ఉంది, మొత్తం కచ్చా రోడ్, బట్ వ్యూ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ మన బైక్ మొత్తం మట్టి మట్టి అయిపోయింది. అండ్ అక్కడ సైడ్ అయితే మంచి గ్రీన్ హిల్స్ విత్ వైట్ క్లౌడ్స్ అండ్ బ్లూ అండ్ వైట్ క్లౌడ్ కాంబినేషన్ చాలా బాగుంది. సో లెట్స్ మూవ్ టువర్డ్స్ గోవా. సో ఇక్కడ ఫొటోస్ తీస్తుంటే చాలా బాగా వచ్చింది. అక్కడ చూడండి ఆ క్లౌడ్స్, బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్, వీట్ ఇస్ గ్రాస్. సో ఇట్లా మనం ఎంత దూరం పోవాలో చూడాలి ఒకసారి. నేషనల్ హైవే 66 అంట. సో ఇంకొక 7 kilometers అయితే మనకు నేషనల్ హైవే 66 వస్తుంది. అక్కడ నుంచి రోడ్ బాగుంటుంది అనేసి అనుకుంటున్నా. సో చోటు ఉండు. హాయ్ చోటు, హలో. ఓకే, చాలా వర్స్ట్ ఉంది రోడ్, వెరీ బ్యాడ్ రోడ్, వెరీ బ్యాడ్. రోడ్ వేసాక లేదంటే మళ్ళీ దానికి స్పీడ్ బ్రేకర్లు కూడా. ఇంకా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బనానా కేలా పెట్టారు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం అందరు పోయే రోడ్లో పోవడమే బెటర్. ఇట్లా షార్ట్ కట్లు అస్సలు రావద్దు. వావ్, ఇక్కడ నుంచి ఇంకొక స్ట్రీమ్ పోతుంది. సో ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నా గోవా పోవాలని. మొత్తానికి ఈరోజు గోవా రీచ్ అవుతున్నాం. 2nd December 2021. సో టోటల్ చేద్దాం. 2nd December 0212 అంటే 5 2021 అంటే 5 + 5 10 అంటే 1. ఫస్ట్ టైం పోతున్నాను అందుకే 1 వచ్చింది. సో వావ్, ఎంత గోల్డెన్ ఫినిషింగ్ అయితే అవసరం ఉంది. ముందే ఏం కనిపిస్తలేదు. ఆ వైజర్ తీసేస్తే కొంచెం కనిపిస్తుంది ముంగడిది. చాలా షార్ప్ ఉంది సన్ రైజ్. అవసరం సన్సెట్ టైం కూడా దగ్గరకు వచ్చింది. బా జబర్దస్త్ ఉండే. సో దీన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. ఐ థింక్ నిన్ననో మొన్ననో దీని గురించి చెప్పినా నేను. ఈ గోల్డెన్ అవర్స్ టైంలో నిజంగానే గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. అవుట్పుట్ మీరు చూడండి ముంగట వ్యూ. యాక్చువల్గా వైట్ బ్యాలెన్స్ కూడా నెక్స్ట్ టైం నుంచి చేంజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 4500 Kelvin పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది.
ఓకే, ఇంకొక అర్ధగంట అయితే చీకటి కూడా పడుతుంది. మరి గోవాలో అంత గలీజ్గా ఉన్నాయి రోడ్లు మనకు తెలియదు, కానీ 77 కిలోమీటర్స్కి 2 hours చూపిస్తుంది. అదే హైవేలో అయితే గంటలు వెళ్ళిపోవచ్చు. మన బెంగళూరు నిజామాబాద్, అదే బెంగళూరు హైవే అయితే. సో ఘాట్ అయితే మజా వచ్చింది, ఘాట్ సెక్షన్. ఇప్పుడు ఇంకా ఘాట్స్ ఏం లేవు, ఇంకా అంత ప్లేన్ ఏరియానే. మా అంటే చిన్న చిన్న కొండలు ఉన్నాయేమో అంతే. సో స్టిల్ ఇంకా మనం మహారాష్ట్రలో ఉన్నాం, గోవా ఇంక ఎంటర్ కాలేదు. వావ్, చాలా పెద్దగా ఉంది లేక్. పంప్ ఏదో ఉందాడ, పంప్ హౌస్. ఓకే, పంచర్ అయింది బండి. ఫ్రమ్ మహారాష్ట్ర 10 CX. సో మనం యాక్చువల్గా సావంతవాడి నుంచి పోవాలి, అట్లా ఒక సమ్ 15 to 18 kilometers ఎక్స్ట్రా వస్తుంది అనేసి ఈ రూట్లో వచ్చినాం. సో రూట్ అయితే చాలా గలీజ్గా ఉండే, కానీ వ్యూస్ బాగుండే. 2-3 ప్లేస్లలో వ్యూస్ బాగా దొరికినాయి, అండ్ ఫొటోస్ కూడా మంచిగా వచ్చినాయి ఒక ప్లేస్లో. సో ఇంకొక 1/2 kilometerలో మనం మళ్ళీ మన రెగ్యులర్ హైవే ఏదైతే NH66 ఉందో, నేషనల్ హైవే 66, దానికి మర్జ్ అయిపోతాం. సో ఇంకొక 73 kilometers మనం రైడ్ చేయాలి, 1 hour 56 minutes. సో 7:47 వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది ఇది. వావ్, అండ్ యాజ్ ఐ విష్డ్, rain did not fall. There was no rainfall. దట్ వే ఐమ్ లక్కీ. ఘాట్ సెక్షన్ తర్వాత అసలు వర్షమే లేదు, వెరీ వెరీ లక్కీ. సో హైవే ఎక్కేసినాం. అండ్ ఇది 2-lane రోడ్ ఫ్రెండ్స్. ఆసమ్, ఆసమ్ అంటే ఆసమ్. ఇంకా టెన్షన్ नहीं है, बिंदास जाने का अभी. సో రంబులర్ స్ట్రిప్స్ అహెడ్ గో స్లో అంట. వీటిని రంబులర్ స్ట్రిప్స్ అంటారా? సో కీప్ లేన్ డిసిప్లిన్, సావధాన్, లోంచి, శిస్త్ పాలక్. సో వీఆర్ ఆన్ NH66 వాఖాండ్ రోడ్. సో 12 kilometers ఇదే రోడ్లో మనం ముందు పోతుంటాం. బీచ్ ఎప్పుడు తగులుతుందా అని చూస్తున్నా నేను. సముద్రం కనిపించాలి మనకు, అప్పుడు మజా అనిపిస్తుంది. సో ఇంకా మహారాష్ట్ర అయిపోతుంది. నెక్స్ట్ 44 kilometers is Panaji. So we are about to enter Goa. చాలా బాగుంది వెదర్ ప్యాటర్న్, అంటే క్లౌడ్స్ ప్యాటర్న్, డిఫరెంట్ కలర్స్.
మేబీ ఫ్యూచర్లో అది టోల్ గేట్ చేస్తారనుకుంటా అక్కడ. సో ఫైనలీ ఐ యామ్ ఎంటరింగ్ గోవా. Yo mama jo yo yo. So finally I am entering one of the most beautiful states of India, Bharat. So Goa is just nearby. So ముందడికి ఇంకా మహారాష్ట్ర అయిపోతుంది, మనం గోవా ఎంటర్ అవుతాం. సో మన ARK Travelogue has welcome to Goa. So we are entering Goa. Awesome. So very very happy. Finally it is happening. Superb, awesome. Yo mama jo yo yo. సో ఇక్కడ కొంచెం చెకింగ్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే లిక్కర్ చాలా చీప్ కదా గోవాలో. సో చాలా లిక్కర్ క్యారీ చేస్తుంటారు అనమాట. సో దాని గురించి చెకింగ్ అవుతుంది. సో ఓకే, yo mama jo yo yo, finally we are in Goa. Wow, superb, fantastic. సో గోవా ఎంటర్ కాగానే మనకు ఈ ఫ్లైఓవర్ లాంటిది వచ్చింది. ఎస్ 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 అండ్ ఎస్. And I always wanted to visit Goa from a very long time, very long time, and finally it happened today. That is 2nd of December 2021. So this is a new state for me, and I will be exploring this state right from north to south. I'll be spending here 2 days, tomorrow and day after tomorrow. So let's enjoy. And it's a beautiful evening as well. No rain and beautiful clouds and nice hills. It's very beautiful. సో ఇంకొక 45 minutesలో మనం పనాజీ రీచ్ అయిపోతాం, క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా. బట్ వీఆర్ గోయింగ్ టు వాస్కో డి గామా. అక్కడ నుంచి అరౌండ్ 28 minutes అంటే అదొక 50 minutes. సో ఓవరాల్గా మనకు ఇంకొక 1 hour 40 minutes రైడ్ ఉంది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. సో 7:45 వరకు మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం మనం. బట్ సూపర్బ్ వెదర్ అండ్ బ్యూటిఫుల్ క్లైమేట్. ఎంజాయింగ్ మై రైడ్. నిన్న కూడా నేను హాఫ్ డేనే స్టార్ట్ అయినా, ఈరోజు కూడా నేను హాఫ్ డేనే స్టార్ట్ అయినా. చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆసమ్ ఆసమ్, జబర్దస్త్. ఓకే, భయ్యా లిఫ్ట్ అడిగింది కానీ మనం ఇచ్చే ఛాన్స్ లేదు. వావ్, సో నైస్. సో నైసా. కానీ గోవా ఇంత బ్యూటిఫుల్ వ్యూతోని రీచ్ అవుతానేనా అనేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున యాక్చువల్గా నేను 6 గంటలకే కొల్లాపూర్లో మన శ్రీ లక్ష్మీదేవి
శ్రీ లక్ష్మీ మాత అంబాబాయి అమ్మవారి దర్శనం చేసుకొని, అంటే నేను యాక్చువల్ 5:30కి అలారం పెట్టుకున్నా, 6 వరకు రెడీ అయ్యి 7 లోపల దర్శనం చేసుకొని 7:30, 8కి అట్లా వెళ్దామని అనుకున్నాండే. కానీ నేను లేచిందే 9 o'clock, రెడీ అయ్యి ఆడికి పోయే వరకు 10 అయిపోయింది. సో బయలుదేరిన అట్ అరౌండ్ 10 అంతే 10కి బయలుదేరదాం అనుకున్నాను. హెవీ రెయిన్. సో 12:40కి బయలుదేరినా నేను ఫ్రమ్ కొల్లాపూర్. సో యాక్చువల్గా అయితే 5.5 hours డ్రైవ్, బట్ ఈ హెవీ రెయిన్స్ వల్ల, బ్యాడ్ రోడ్స్ వల్ల మనకు 6కి రీచ్ కావాల్సింది 7:45కి రీచ్ అవుతున్నాం. 6:15కి రీచ్ కావాల్సింది. ఓకే, 1.5 hour ఎక్స్ట్రా, నాట్ ఏ బిగ్ డీల్. బా ఏమన్నా ఉందా వ్యూ. సో ఇంకా రోడ్ వర్క్ అంతా నడుస్తుంది ఇక్కడ కూడా. సో నైస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉందో వ్యూ చూడండి మీరు ఇక్కడ. సో కాంబినేషన్ ఆఫ్ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, yellow. సో చాలా బాగుంది. గోవా హ్యాస్ వెల్కమ్ మీ విత్ బ్యూటిఫుల్ క్లౌడ్స్ అండ్ నైస్ వెదర్. నో రెయిన్ఫాల్ ఇయర్. సో ఇది నేషనల్ హైవే NH66. సో నేను ఇప్పుడు వాస్కోడిగామాకి వెళ్తున్నాను. చాలా బాగుంది వ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ. సో దీన్ని షిలోటి అంటారు, ట్వలైట్ ఇది. సో నైస్ వ్యూ.